వంకాయ పెరుగు పచ్చడి కోసం వంకాయలు ఈ విధంగా కట్ చేసుకున్నాను. పెరుగు హాఫ్ లీటర్ తీసుకొని ఉండలు లేకుండా కలుపుకున్నాను. స్టవ్ మీద పెనం పెట్టుకొని ఆయిల్ 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని వంకాయలన్నిటిని కొద్దిగా ఉప్పు పసుపు యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇదంతా చల్లగా పక్కన పెట్టేసుకొని చల్లగా అయిన తర్వాత ఇదంతా పెరుగులోకి యాడ్ చేసేసుకుందాము. ఈ విధంగా పెరుగులో యాడ్ చేసుకొని ఇదే పెనంని స్టవ్ మీద పెట్టుకొని మరి కాస్త ఆయిల్ని యాడ్ చేసుకొని ఇందులోకి ఆవాలు జీలకర్ర పోపు దినుసులు అంతా కూడా యాడ్ చేసుకొని అలాగే ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కరివేపాకు యాడ్ చేసి ఇదంతా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని అలాగే కొద్దిగా ఇంగువని కూడా యాడ్ చేసి ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇది కూడా మజ్జిగలో పెరుగు పెట్టుకున్నాం కదా, ఈ పెరుగులోకి యాడ్ చేసేసుకొని పోపు అంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి వంకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోతుంది. ఫైనల్గా పచ్చి కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే వంకాయ పెరుగు పచ్చడి రెడీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్.